నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అంటే సమయం, సందర్భం లేకుండా అడుక్కోవడానికి వస్తుంటారు అని చెప్పేసి దానర్థం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక రాజకీయ బిచ్చగాడు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా ప్రతిసారి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూ ఉంటారు. తన రాజకీయ మనుగడ కోసమో, లేదంటే నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను నన్ను గుర్తించండి అని దేనికోసమో కానీ, కావాలని లోకేష్ గారిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ మహానుభావుడు ఎవరో కాదు, జడా శ్రవణ్ కుమార్ గారు. ఈయన తన రాజకీయ గుర్తింపు కోసము తన స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. విమర్శలు ఒక హద్దు వరకే ఉండాలి. ఆ హద్దు దాటి విమర్శిస్తే ప్రజలు ఏ విధంగా చేత్కారించుకుంటారో దానికి ఎగ్జాంపుల్ 2024 ఎలక్షన్స్. ఇప్పటికైనా విమర్శలు, ముసుగులు, వ్యక్తిగత దాడులకు పాల్పడితే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈయన ఏం మాట్లాడుతున్నారంటే జడా శ్రవణ్ కుమార్ గారు లోకేష్ గారిని ఉద్దేశించి నిజంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు లోకేష్ గారికి ఉన్న అర్హత ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాకపోతే అసలు లోకేష్ 10,000 ఉద్యోగానికి కూడా పనికిరాడు అని చెప్పేసి ఈయన సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. మరి ఈయనకున్న అర్హత ఏంటి? రిజర్వేషన్లు లేకపోతే ఈయన ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ కూడా పనికిరాడు. మరి ఈయనకున్న అర్హత ఏముంది? నిజంగా ఈ కోడిబుర్రతో ఆ న్యాయవాది ఉద్యోగం ఎలాగొచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు. విమర్శలు హుందాగా ఉండేలాగా చూసుకోవాలి. రాజకీయాల కోసమో, లేదంటే రాజకీయాలలో మనుగడ కోసమో చిల్లర వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఈయన ఒక మాజీ న్యాయాధికారంట. మరి ఈ కోడిబుర్రతో ఆ ఉద్యోగం ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు. ఎవరినైనా సరే విమర్శించే ముందు మనమేంటో అనే విషయం గుర్తుంచుకొని వ్యాఖ్యలు చేస్తే మంచిది. ఇప్పటికైనా లోకేష్ గారు 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. తనకి రాజకీయాలు కాకపోతే ఆ హెరిటేజ్ సంస్థనైనా చూసుకుంటే నెలకి లక్షల్లో ఆదాయం ఉంటుంది. మరి ఈయనకున్న అర్హత ఏముంది? రిజర్వేషన్లు లేకపోతే ఈరోజు ఆయన ఏ పొజిషన్లో ఉంటారు? కనీసం ఏటీఎం గార్డ్కి సెక్యూరిటీ గార్డ్ కూడా పనికిరాడు. కానీ ఆయన ఈరోజు లోకేష్ గారిని పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. విమర్శలు ఒక హుందాగా ఉండేలాగా చూసుకోవాలి. నిజంగా చిల్లర వేషాలు వేయడం కరెక్ట్ కాదు జడా శ్రవణ్ కుమార్ గారికి.